వల్ల ఇవి స్టార్ట్ అయినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, మీరు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ప్రతి మాటని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాట్లాడిన మాటలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేనటువంటిది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో అవినీతి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి 16 నెలలు జైల్లో పెట్టినప్పటికి కూడా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దోపిడీ చేసినట్టు కానీ లేకపోతే అవినీతి చేసినట్టు కానీ ఎక్కడ ప్రూవ్ అయినట్టు కానీ ఏది లేదు. అంటే మీరు ఇస్తే ఏమైనా గెజిటా? అంటే మీరు అవినీతి అనగానే మేము అవినీతిని మెడలో వేసుకొని ఊరేగుతామా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఈ వేదికను వాడుకొని వాళ్ళంతా అవినీతి చేశారని చెప్పేసి మీరు సర్టిఫై చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మీరు మాట్లాడిన మాట ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వివేక్ గారు, జనసేనకు సంబంధించినటువంటి వివేక్ గారు మాట్లాడుతూ వెంట్రుక భాష మాట్లాడుతూ ఉన్నారు, అందుకదా వీళ్ళని కూర్చోబెట్టింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాగబాబు గారు మొన్న కుక్కల భాష మాట్లాడారు. అలాగే మోకాళ్ళ దండ భాష ఒకటి ఉంది వాళ్ళకి. అలాగే చెప్పులు తీసుకొని కొడతామనే భాష ఒకటి, చెప్పులు చూపించే భాష ఒకటి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే వారి భాషలకి తొక్కిపెట్టి నారదీసే భాష, అదిగో ఇప్పుడే మళ్ళీ కూటమి సభ్యుడు ఇంకోసారి కూడా వాడాడు ఆ మాట, తొక్కిపెట్టి నారదీసే భాష. ఇన్ని రకాల భాషలు ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చారు. ఇన్ని రకాల భాషలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు బీఎడ లోకం చూడటానికేమో ప్రతి అంశంలో సీజ్ ద షిప్ దగ్గర నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారిని ముందుకు నెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటానికి ఈ 9 నెలల కాలాన్ని వాళ్ళు వాడుకున్నట్టుంది. కానీ దాన్ని బట్టి మీ భాషలు, మీరు మీ సంస్కృతిని మార్చుకునడానికి మీరు ప్రయత్నం చేయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వంకబెట్టి మాట్లాడాల్సినటువంటి, అంటే చిన్నప్పరెడ్డి గారు నాది డౌట్, వాళ్ళు కుక్కల భాష మాట్లాడారు, లేకపోతే వెంట్రుక అది ఇంకోటి ఏంటది తొక్కిపెట్టి నార తీస్తా భాష మాట్లాడారు కాబట్టి మీరు వెంట్రుక భాష మాట్లాడచ్చా? మీరు వెంట్రుక భాష మాట్లాడచ్చా? అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడచ్చా అని అడుగుతున్నా నేను. మేం మాట్లాడలేదు సార్, వారికి అభ్యంతరకరమైనటువంటి మాట ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. కానీ మేమైతే ఏం తప్పు మాట్లాడలేదు. వారి భాషల్ని వారు గుర్తు చేశారు. నిన్నటికి మొన్న జరిగిందేగా కుక్కలు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి నాగబాబు గారు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లోనేగా చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడింది. ఇవన్నీ ప్రజలు విన్నాయే కదా సార్, ఇవాళేం కొత్తగా చెప్పే కాదు. ఈ భాషలన్నీ కూడా జనసేనకి సొంతం. అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ